చరాచర జగత్తులోని జీవులన్నింటా ఉత్కృష్టమైనది మానవ జన్మ. మనిషికి అమితమైన మేధాశక్తిని, ఆలోచనతో కూడిన అనురక్తిని, ప్రగతి సాధించే వరకు కావాల్సిన అభివ్యక్తిని సమృద్ధిగా కలిగినవాడు. ఆ సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటూ ఒకరి మేలు కోసమో, జాతి పురోగతి కోసమో, భాషా సంస్కృతుల కోసమో నిస్వార్థంగా కృషి చేసే వారి జీవితాలే సార్థకమవుతాయి. చుట్టూ నీరు, కంటి నిండా కన్నీరు. తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాంతాల దుస్థితి ఇది. అడలెత్తించిన మొందా తుఫాన్ దాటికి ఏపీలో శ్రీకాకుళం మొదలు తిరుపతి దాకా జనజీవనం అస్తవ్యస్తమైంది. తుఫాను తీవ్రతను ముందే గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. కానీ మింటిని మంటిని ఏకం చేస్తూ కురిసిన వానకు 22 జిల్లాలలో 400 పైగా మండలాలు ప్రభావితమయ్యాయి. ప్రాథమిక అంచనాల మేరకు 4,40,000 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, ఇతర ఉద్యానవన పంటలు నాశనమయ్యాయి. తెలంగాణలోని హైదరాబాద్, నాగర్ కర్నూల్, ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ వంటి చోట్ల కుండపోత వానలు జనసామాన్యాన్ని తీవ్ర ఇక్కట్లు పాల్చేశాయి. ఎడతెరగని వర్షాలకు పలు తెలంగాణ జిల్లాల్లోని పచ్చని వరి పైరు నేల కొరిగింది, నీళ్లపాలైంది. పెద్దపల్లి, కామారెడ్డి, నంద్యాల వంటి మార్కెట్ యార్డుల్లో ఆరబెట్టిన వరి ధాన్యం వరదపాలయ్యింది. కొన్ని చోట్ల కల్లాల్లోనే ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం కర్షకులు రెక్కల మొక్కలు చేసుకుంటూ పండించినటువంటి ధాన్యం నీళ్లపాలై అన్నదాతలు అల్లో రామచంద్ర అంటూ అల్లాడుతున్నారు. అందుకే అన్నాను, చుట్టూ నీరు, కంటి నిండా కన్నీరు అని. తరచూ కూరచాస్తున్న ప్రకృతి విపత్తులు రైతులను, అన్నదాతలను కుంగదీస్తున్నాయి. వరుణుడు ప్రతాపానికి సర్వం కోల్పోయి నిర్వేదములో మునిగిపోతున్న అన్నదాతలు, మన రైతన్నలకు ప్రభుత్వాలు అండగా నిలబడాలి. పంట నష్టాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి, ముదుంపు చేసి, వేగంగా పరిహారాలను అన్నదాతలకు, మన రైతన్నలకు, మన కర్షకులకు పంపిణీ చేయాలి మన ప్రభుత్వాలు. విపరీతమైన వర్షం, వీదురుగాలులు దాటికి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, కోనసీమ తదితర జిల్లాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి. ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిని ఎన్నో ప్రాంతాల్లో చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి చేరిన వరద నీరు ప్రజలను కట్టుబట్టలతో మిగిల్చింది. పలు ప్రాంతాల్లో పాతకాలం నాటి ఇళ్లు నేలమట్టమై కుటుంబాలు రోడ్డున పడ్డాయి. భీకర వర్షాలకు రోడ్లు కొట్టుకొని పోయాయి, కల్వట్లు దెబ్బతిన్నాయి, రాకపోకలు స్తంభవించాయి. ఏపీలోనే 100 కిలోమీటర్ల మేర R&B రోడ్లు ధ్వంసమయ్యాయి. తుపాను ప్రభావిత జిల్లాల్లో జనజీవనం త్వరగా గాడిన పడే విధంగా ప్రభుత్వాలు క్రియాశీలకంగా వ్యవహరించాలి. వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా మెలగాలి. ప్రభుత్వానికి తోడుగా వివిధ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార వర్గాలు, పరిశ్రమలు, ప్రైవేటు ఆసుపత్రులు సైతం బాధిత ప్రజానికానికి తమ వంతుగా తోడ్పాటునందించాలి. రాజకీయ పార్టీలన్నీ సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటూ అసహాయులకు ఆపన్నహస్తం అందించాలి. స్వామి వివేకానంద ఉద్ఘాటించినట్లు దిక్కుతోచని స్థితిలో ఉన్న అభాగ్యులకు చేతనైనంత సాయం చేయడం దైవారాధనతో సమానం. మానవ సేవే మాధవ సేవగా పరిణగించిన మన కర్మభూమి, మన వేదభూమి ప్రస్తుతించడం భారతీయ సంస్కృతి ఔన్నత్యం. దాన్ని మరోసారి లోకానికి చాటుతూ తుఫాన పీడిత ప్రాంతాల్లో ప్రజలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. కుండపోత వానలకు కాకా వికలమై ఆకలి దప్పులతో అల్లాడుతున్న నిస్సహాయులకు ఆహారం, మంచినీరు, నిత్యావసర సరుకులను సమకూర్చాలి. బాధితులకు సర్కారీ సాయం పూర్తిగా అంది వచ్చేలా చొరవ తీసుకోవాలి.
రోడ్లకు అడ్డంగా పడిన భారీ వృక్షాలను వెంటనే తొలగించడం తదితర పనుల్లో సామాజిక కార్యకర్తలు స్వచ్ఛందంగా భాగస్వామ్యులు కావాల్సిన తరుణమిది. ఆ సేవా స్ఫూర్తి వెలుగులు విస్తృతం కావాలి. కష్టాల వరదలో కూరుకుపోయినటువంటి సాటి వారి పట్ల మానవీయతతో స్పందించడం, వారికి వీలైనంత సాయం చేయడమే నిజమైన దేశభక్తి అని గుర్తుంచుకోవాలి. ప్రతి పౌరుడు ఆపన్న హస్తం అందించడం ద్వారా మన తోటి మానవులకు సాయం చేయటం వల్ల రాష్ట్రాన్ని త్వరితగతిన నిలబెట్టుకోవటానికి, పునర్వ్యవస్థీకరణ చేసుకోవటానికి, యథాజీవన స్థితిని కొనసాగించడానికి సహాయపడిన వాళ్ళ మతం. అందుకే మన పెద్దలన్నారు, మానవ సేవే మాధవ సేవనే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.